హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను దత్త. ఈరోజు మన వీడియోలో యూపీఎస్సి క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది. మీ అందరికీ తెలుసు, ఈరోజే మరి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరి 2026 జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనకు జనరల్గా మన స్టేట్ వైడ్గా ఉండే జాబ్ క్యాలెండర్లకు దీనికి ఒక పోలిక ఏంటంటే, మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక ప్లాన్డ్గా, ఒక పద్ధతిగా ఏ ఎగ్జామ్ ఏ రోజు వస్తుంది, నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎన్ని పోస్టులు ఉంటాయి, ఒక క్లారిటీ అయితే ఉంటుందన్నమాట. సో మనకు రాష్ట్రాల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఆ రాష్ట్ర బడ్జెట్, ఆ రాజకీయ పరిస్థితులు, సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అలా కాదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యున్నత సర్వీసులు ఏవైతే ఉంటాయో అందులో ఉన్నటువంటి పోస్టుల్ని ఒక ప్లాన్ ప్రకారం విడుదల చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చేయడం వల్ల మరి నిరుద్యోగులకు లాభం ఏంటంటే, మనకు ఫలానా నెలలో ఈ నోటిఫికేషన్ వస్తుంది, ఈ నెలలో ఎగ్జామ్ ఉంటుంది అని ఒక క్లారిటీ ఉంటుంది, టైం వేస్ట్ అవ్వదు. సో దీనికోసము మరి అభ్యర్థులు వాళ్ళ యొక్క టైం కానీ, వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కానీ, వాళ్ళ యొక్క స్ట్రాటజీ కానీ ఇవన్నీ వాళ్ళు సెట్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారు, మీరు చాలా బిజీ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పెళ్ళికి వెళ్ళాలి. మీరు పెళ్ళి 12 గంటల 10 నిమిషాలు అనుకుందాం. 12 గంటల 10 నిమిషాలు పెళ్ళి ఉందనుకుందాం. మీరు 12 గంటలకు ఒక పెళ్ళి అటెండ్ అయ్యి, ఇంకా 1 గంటలకు వేరే ప్లాన్ ఉంటుంది, 2 గంటలకు వేరే చోటుకి వెళ్ళాలని కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి అనుకో ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, దాదాపుగా పల్లెటూళ్ళలో పెళ్ళిళ్ళు సగానికంటే ఎక్కువ పెళ్ళిళ్ళు టైప్ కావు. సో 12 గంటలకు పెళ్ళి ఉందనుకొని మీరు వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది, ఒక్కొక్కసారి 2, 3, 4 అయ్యే సందర్భాలు ఉంటాయి. అంటే మీ ప్లాన్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా అన్నమాట. సో అభ్యర్థులు కూడా ఏం చేస్తారంటే, సో ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుంది, సో ఒక క్లారిటీ ఉంటే ఆ టైం వరకు ప్రిపేర్ అయ్యి తర్వాత ఏదైనా జాబ్ చూసుకోవడము, సో ఇంకేదైనా ప్లాన్ చేసుకోవడము, సో లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఇంకా వేరే రకరకాల ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒక ప్లాన్ ఉండదు. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, మన ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కానీ ఏపీ కానీ ఎక్కడైనా కావచ్చు, ఏ రాష్ట్రంలో అయినా కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎట్లా ఉంటాయంటే, వాళ్ళు ఒక నోటీస్ రిలీజ్ చేస్తారు జస్ట్ ఇట్లా ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టులో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అని ప్రభుత్వం నుంచి ప్రభుత్వ మంత్రులు కావచ్చు, ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో చెప్పిన సందర్భాలు ఉంటాయి. సో ఏం చెప్తారు వాళ్ళు ఒక ప్లాన్ చెప్తారు. అంటే ఆగస్టు వరకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని అన్నారనుకో, అభ్యర్థులు ఆగస్టు వరకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తగిన విధంగా కొన్ని ప్రణాళికలు, కొన్ని ప్లాన్స్ వాళ్ళు చేసుకుంటారు. సో అక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఆగస్టులో నోటిఫికేషన్ రాదు, దసరాకు నోటిఫికేషన్ రాదు, దీపావళికి నోటిఫికేషన్ రాదు, సంక్రాంతికి నోటిఫికేషన్ రాదు, ఉగాదికి నోటిఫికేషన్ రాదు. కానీ ప్రభుత్వం నుంచి కొన్ని ఇండికేషన్స్ మాత్రం వస్తూనే ఉంటాయి. ఏమని, దసరాకి కొత్త టీచర్లు, దీపావళికి కొత్త కొలువులు, కొత్త సంవత్సరంలో కొలువుల జాతర, సో కొత్త సంవత్సరంలో ఉగాది సందర్భంగా ఉపాధ్యాయ పోస్టు, ఇట్లా రకరకాలుగా. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఏకంగా జనాల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పాడు కదా, విద్యాశాఖ మంత్రి చెప్పాడు కదా, సో ఫలానా మంత్రి చెప్పాడు కదా అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. నమ్మి ఆ రకంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆ ప్లాన్కు బదులు నోటిఫికేషన్ రావడం కాదు కదా, దాని న్యూస్ కూడా ఉంటుంది. సో కొన్ని న్యూస్ పేపర్స్ ఎట్లా ఉంటాయంటే, సో ప్రభుత్వం ఏదైనా ప్రకటన ఏదన్నా ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇవ్వగానే సో దాన్ని పేపర్లో భారీ ఎత్తున హెడ్డింగ్లు పెట్టి మరి ఉద్యోగాలు, విపరీతమైన ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలని, పోలీసు ఉద్యోగాలని, డిఎస్సి ఉద్యోగాలని, గురుకుల ఉద్యోగాలని, ఇంకా రకరకాల ఉద్యోగాల పేరుతో ఇట్లా వచ్చేసరికి జనాలకు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. సో ఈ నోటిఫికేషన్ నిజంగా వస్తుందేమని వాళ్ళు ఆశపడుతూ అట్లా 6 నెలలు, ఏడాది కాదు, ఏకంగా కొన్ని సంవత్సరాలే గడిచిపోతాయి. 10 ఏళ్లలో 1-2 డిఎస్సీలు సో అట్లా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఇలాంటి సందర్భంలో అభ్యర్థులకు ప్రభుత్వాలమే నమ్మకం పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేస్తారు. సో ఈ మధ్య ఏమైందంటే, ఈ జాబ్ క్యాలెండర్ కూడా ఉత్తుదైపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫలానా నెలలో గురుకుల నోటిఫికేషన్ వస్తాయంటే రాదు, ఫలానా నెలలో డిఎస్సి వస్తుందంటే రాదు, ఫలానా నెలలో ఈ మంత్లో పోలీస్ కానిస్టేబుల్, పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తాను ఉంటుంది, రాదు. సో ఏమనంటే దానికి వేరే కారణాలు, సో ఈ కారణం అని ఇంకో కారణం. అంటే ఇక్కడ ఈ క్యాలెండర్లో ఒక అభ్యర్థుల్లో నమ్మకాన్ని పెంచలేకపోతున్నాయి. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు ఇది మే నెల,
మీరు గమనించండి, ఇది మే నెల కదా, అందరు ఒక ప్లాన్లో ఉంటారు. జూన్ లోపల, జూన్ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది అని ఆశతో కొంతమంది ఏం చేస్తారంటే ఏ ప్రైవేట్ స్కూల్లో కానీ ఏ కార్పొరేట్ స్కూల్లో కానీ జాయిన్ అవ్వకుండా వాళ్ళు ప్రిపరేషన్ అవుతూనే ఉంటారు. సో ఇంట్లో ప్రెషర్ పెడుతుంటారు. సో ఇక్కడ ఏమైందంటే నోటిఫికేషన్ వస్తుందేమో ఆశతో వీళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. చివరికి ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో ఒక 5-6 నెలలు చూస్తారు, జూన్, జూలై, ఆగస్టు వరకు చూస్తారు. తర్వాత ఏదైనా స్కూల్లో జాయిన్ అవుదామంటే కూడా అప్పటికే వేకెన్సీస్ అనేది నిండిపోతాయి. సో ఈ మధ్య ప్రైవేట్ స్కూళ్ళలో, కార్పొరేట్ స్కూళ్ళలో కూడా, కాలేజీల్లో కూడా 25, 30, 40 వేల శాలరీ కూడా బాగానే ఉన్నాయి, పర్వాలేదు. అంటే మనం బతకగలిగేంత శాలరీ ఉన్నాయి కాబట్టి. సో అలాంటి అవకాశం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అటు కాకుండా ఇటు కాకుండా ఎటు కాకుండా పోతున్నారు పరిస్థితి. పోనీ నోటిఫికేషన్ వస్తుందేమో అంటే కొంతమంది ఎట్లాంటి ఆలోచన ఉంటుందంటే మన మిత్రులందరికీ, సో ఈ ఒక్క సంవత్సరం వేస్ట్ అయినా సరే నేను ప్రిపేర్ అవుతా అని వాళ్ళు ఒక ప్లాన్తో వెళ్తారు. సో ఒక సంవత్సరం కాదు 4 ఏళ్ళు వేస్ట్ అయిపోతుంది. చివరికి వాళ్ళు విసిగిపోయి ఏం చేస్తారు, సో ఈసారి ఈ నోటిఫికేషన్ వస్తుందో లేదో చూద్దాం సో అని చెప్పేసి ఏదైనా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిపోతారు. స్కూల్లో జాయిన్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత స్కూల్లోంచి ప్రెజర్. కొంతమంది స్కూల్లో తర్వాత చూద్దాంలే అంటే ఇట్లా అటు ప్రైవేట్ స్కూల్లో పర్మనెంట్గా ఉండలేక, ఇటు పూర్తిగా స్కూల్లో చేరలేక, ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వలేక, పోనీ నోటిఫికేషన్ వస్తాయంటే అట్లా రాక రకరకాలుగా సతమతమవుతుంటారు. సో అందుకనే ప్రభుత్వాలు ఒక్కటి గుర్తుంచుకోవాలి, మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన దాంట్లో మనకు ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఏ ఉద్యోగం ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో దాని ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అప్లికేషన్ ఎప్పటి వరకు ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ దాంట్లో ఉంటాయన్నమాట. సో ఎంతో కొంత ప్రిపేర్ అవ్వడానికి ఆసక్తి ఉండి, ఇంట్రెస్ట్ ఉండి, మీరు ప్రిపేర్ అయ్యే దమ్ముంది సివిల్స్కి అనుకున్న వాళ్ళు సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు పోటీ పడండి బ్రహ్మాండంగా. ఈసారి కాకపోతే ఇంకోసారి, అంటే 5 ఏళ్లలో సుమారు ఒక 4 సార్లైనా కనీసం ఆ ఎగ్జామ్ అటెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ కానీ, ఏపీ కానీ, ఇక్కడ ఈ పరిస్థితి ఎట్లా ఉంది, అట్లాంటి పరిస్థితి లేదు. అంటే ఒక నోటిఫికేషన్ అంటే ఉపాధ్యాయ పోస్టులకు అటెండ్ కావాలంటే ఈ ఒక 5 ఏళ్లలో 1 లేదా 2 సార్లు మాత్రమే అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అందుకే నేను చెప్పేది ఒకటే, ప్రభుత్వ పెద్దలకు అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఫలానా టైంలో నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి మన పెద్దలందరూ మీటింగ్ పెడతారు. మన మంత్రులు కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా అంతే. ఏ ఒక్క ప్రభుత్వాన్ని అంటలేదు నేను. ప్రభుత్వ పెద్దలు ఏదైనా మీటింగ్ పెడతారు, ఏదో సభ, రాజకీయ సభ పెడతారు. అక్కడ సందర్భానుసారంగా ఒక విలేకరు అడిగిన ప్రశ్న ద్వారానో లేదంటే సందర్భాంతరం ఒక టాపిక్ చెప్పాల్సిన సందర్భాలు, నిరుద్యోగుల గురించి మాట్లాడాల్సిన వచ్చిన సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేస్తారు. సో ఆ చెప్పిన తర్వాత తెల్లారి పెద్ద హెడ్లైన్ చూసేసరికి అందరికి ఆశలు పుడతాయి అన్నమాట. కొంతమంది కోచింగ్ వెళ్ళిపోతారు. సో కొంతమంది ఉన్న ఉద్యోగాలు వదిలేసి ప్రిపేర్ అయిపోతూ కూర్చుంటారు. ఇక్కడ విషయం ఏమైందంటే అవన్నీ గాలి మాటలే అన్నటువంటి విషయం తర్వాత అర్థమవుతుంది. సో ఎన్నిసార్లు మోసపోయినా మరొకసారి మోసపోవడానికి ఇంకొకసారి నోటిఫికేషన్ వస్తుందేమో అని ఒక ఆశలోనే ఉంటాడు. అందుకే ప్రభుత్వ పెద్దలు నేను చెప్పేది ఒకటే, ఒక జాబ్ క్యాలెండర్ ప్రాపర్గా తయారు చేయించండి, నోటిఫికేషన్ విడుదల చేయించండి. నోటిఫికేషన్ విడుదల చేసిన పోస్టులు తక్కువ ఉన్నా సరే, ఎక్కువ ఉన్నా సరే ఎన్ని పోస్టులు అయినా ఉన్నాయి, కానీ ఒక ప్రాపర్గా నోటిఫికేషన్ వస్తుంది. ఏంటంటే అరే ఈ ఫలానా టైంలో చదువుకుంటే మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా పబ్లిక్ నమ్మకం లేకుండా పోతుంది. ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది ఎప్పుడు ఎగ్జామ్ అవుతుందో అంటారు, ఎగ్జామ్స్ అయిన తర్వాత అది ఎప్పుడు పోస్టింగ్ ఇస్తారో తెలియదు. అంటే ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. సో అందుకని ఈ క్లారిటీగా ఉండడం కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేయాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ఈ జాబ్ క్యాలెండర్ అనేది పబ్లిక్లో, ఈ ప్రజల్లో, నిరుద్యోగులు నమ్మకాన్ని పెంపొందించే విధంగా ఉండాలి, కానీ సో అందరినీ గందరగోళానికి గురి చేసే విధంగా ఉండకూడదు. సో సెంట్రల్ గవర్నమెంట్ అంతో నమ్మకం ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ విడుదల చేసే జాబ్ క్యాలెండర్లలో అస్సలు నమ్మకం లేదు ప్రజలకి. సో ఒకవేళ అది ఉన్నా మరి మీరు కామెంట్స్ ఇచ్చినా తెలియజేయండి. సో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మరి మీరేమనుకుంటున్నారో మరి కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.